హలో వెల్కమ్ బ్యాక్ టు రాజుగారి రుచులు. ఇవాల్టి వీడియోలో గోంగూర పులిహోర చిక్కుడుకాయ తాలింపు ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా బాగుంటుంది. ఈ రెండు కాంబినేషన్ ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్తే ముందుగా కుక్కర్ తీసుకొని ఒక 4 కట్టల గోంగూర నీట్గా కడిగి కుక్కర్లోకి వేసుకుందాం. అలాగే ఒక పిడికిడి పచ్చిమిరపకాయలు వేసుకుందాం. మీరు కారంకి తగ్గట్టు వేసుకోండి, సరిపోతుంది. అలాగే ఇక్కడ 4 టమాటాలు 4 ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పటికే కుక్కర్ ఫుల్ అయిపోయింది కాబట్టి ఇది కాస్త వెయిట్ చేసుకున్నాక మూత పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 4 వంకాయలు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు పొయ్యి మీద పెడతాము. ఈ గోంగూర లోపలికి వెళ్ళేంత వరకు వేడెక్కాక తర్వాత కావాలంటే మూత పెట్టుకొని ఒక 4 విజిల్లు వేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఈలోపు తాలింపుకి రెడీ చేసుకుందాము. నా దగ్గర కెటిల్ ఉండడం వల్ల నేను కెటిల్లోనే ఉడికించుకుంటున్నాను. చిక్కుడుకాయలు వేసుకొని వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి బాగా మెత్తగా వచ్చేంత వరకు ఉడికించుకుందాము. ఇప్పుడు చిక్కుడుకాయ ఫ్రైకి ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. అలాగే కొద్దిగా వేడెక్కాక కొద్దిగా ఆవాలు, కొంచెం కరివేపాకు, కొంచెం తెల్లగడ్డలు, ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేగించుకుందాము. అంతా బాగా ఫ్రై అయిపోయాక ఆల్రెడీ చిక్కుడుకాయలు ఉడికిపోయాయి కాబట్టి అవి వాటర్ బాగా పిండేసుకొని వేసుకుందాం. లేదంటే నీళ్ళుగానే ఉంటుంది. మెత్తగా పిండేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. కాబట్టి ఇది 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక రో ఫ్రై అయ్యాక 1 స్పూను పసుపు వేసుకోవాలి. మళ్ళీ బాగా కలుపుకునేసుకొని పసుపు స్మెల్ పోయేంత వరకు ఉంచుకొని నేను దీంట్లో ఆల్రెడీ శనగలు, తెల్లగడ్డలు, కొద్దిగా ఎండుమిరపకాయలు వేసి పొడి కొట్టి పెట్టుకున్నాను. ఈ పొడి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇలా వేసుకొని 1 నిమిషం పాటు కలిపేసుకుందాము. ఇప్పుడు గోంగూరకి తిరగబాత రెడీ చేసుకుందాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని నేను ఇక్కడ 1 కప్పు వరకు నూనె తీసుకుంటున్నాను. కప్పు నూనె సరిపోతుంది. దీంట్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి బాగా చిటపట్లాడేంత వరకు ఉండాలి. ఈ మెంతులు తిరగబాతకి మంచి వాసన వస్తుంది. కూర కూడా చాలా బాగుంటుంది. అలాగే వెల్లుల్లిపాయలు కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా స్మెల్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి మీరు కూడా వేసుకోండి. ఇక్కడ 2 ఎండుమిరపకాయలు, ఒక 4-5 ఉప్పు మిరపకాయలు కూడా వేసుకుంటున్నాము. ఇవి ఎర్రగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో నేను ఒక 3 ఎర్రగడ్డల వరకు చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఎర్రగడ్డ ఎక్కువ వేసుకుంటేనే చాలా బాగుంటుంది గోంగూర పులిహోరకి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకరు ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ పసుపు వేసుకుంటాం వల్ల కూడా ఆల్రెడీ కొద్దిగానే వేసాం కాబట్టి ఈ కర్రీలోకి కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు గోంగూర ఆల్రెడీ ఎనిపి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని కడాయిలోకి వేసుకొని బాగా ఉడకనివ్వాలి. కడాయిలోనే ఈ గోంగూర ఎంత ఉడికితే అంత మంచిది, అంత టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా బాగా కలుపుకుంటూ అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకున్నాక దీనికి రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఉప్పు ఎక్కువైనా పర్లేదు, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి సరిపోతుంది.